ఈరోజు మేము బిఎం బంజారా పోలీస్ స్టేషన్లో ఒక చాలా ఇంపార్టెంట్ అండ్ పెద్ద క్రైమ్ విషయంలో 24/12/2025 24 డిసెంబర్కి పోలీస్ స్టేషన్ బిఎం బంజారా పోలీస్ స్టేషన్లో ఒక మొడుగా సాయి కిరణ్ ఆయన పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ ప్రకారంగా 2022లో ఆయన ఒక స్టూడెంట్, ఆయనకి లోకల్లో కొంతమంది ఫాలో చేసి మీకు జాబ్కి హెల్ప్ చేస్తాము, జాబ్ ఇప్పిస్తాము, ఆయనకి కన్విన్స్ చేసి ఆయన పేరు మీద కొన్ని బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయడం జరిగింది. లైక్ హెచ్డిఎఫ్సి, సౌత్ ఇండియన్ బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ ఇట్లా కొన్ని బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసి ఆయనకి జాబ్ రాలేదు. ఆయనకి తర్వాత తెలిసింది దట్ అకౌంట్స్కి ఆయనకు తెలిసిన వాళ్ళని వ్యక్తులు ఆ అకౌంట్స్కి కొన్ని డబ్బు వస్తాయి అండ్ ఆ అకౌంట్ నుంచి వేరే అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ జరుగుతుంది. అప్పుడు ఆయనకి డౌట్ వచ్చింది, ఇది మేబీ మిస్యూజ్ అవుతుంది అని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎస్హెచ్ఓ గారు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇది చీటింగ్, మిస్యూజ్ ఆఫ్ ఐడెంటిటీ, కామన్ ఇంటెన్షన్, సైబర్ ఫ్రాడ్, ఈ కొన్ని మెయిన్ హెడ్లో కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. ఈ ఇన్వెస్టిగేషన్ ప్రకారంగా ఫర్దర్గా మాకు తెలిసింది కొంతమంది వ్యక్తులు సత్తుపల్లి ప్రాంతంకి, వేంసూరు, సత్తుపల్లి ఇటువంటి ఈ ఏరియాకి వాళ్ళే చాలా మంది ఇక్కడ లోకల్ వ్యక్తులకి వాళ్ళ పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసి ఆ అకౌంట్కి మిస్యూజ్ చేసి వాళ్ళతో సహా వాళ్ళకి కన్సెంట్తో, లోకల్ వ్యక్తులకి కన్సెంట్తో అకౌంట్ ఓపెన్ చేసి చాలా పెద్ద ఒక సైబర్ ఫ్రాడ్ దందాలు చేసి ఈ డబ్బుకి ఇక్కడ నుంచి వేరే వేరే అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసి కొన్ని కంబోడియాలో కూడా కాల్ సెంటర్ పెట్టి అక్కడ కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దీనిలో ముఖ్యమైన పాత్ర ఉంటే ఒక పోట్రు మనోజ్ కళ్యాణ్, తర్వాత ఒక ఉత్తనేని వికాస్ చౌదరి, పోట్రు ప్రవీణ్, మేడ భానుప్రియ, మేడ సతీష్, చిన్న కేశవరావు, వాళ్ళే చాలా మందికి అకౌంట్ ఓపెన్ చేసి ఇది సైబర్ ఫ్రాడ్ చేసింది. ఇందులో మేము మీకు కొన్ని డీటెయిల్ చెప్తున్నాము. ఇప్పటికి ఇది 17+1 18 అయితే 18 అకౌంట్ ఎప్పుడైతే మేము లెక్క చూస్తున్నాము ఎక్కడెక్కడ వాళ్ళు చేసింది అమౌంట్ ఎప్పుడు జనరల్ గా సైబర్ ఫ్రాడ్ చేసినప్పుడు మీరు కాల్ చేస్తారు, అప్పుడు ఫ్రీజ్ అవుతుంది, రికవరీ అవుతుంది. ఇది అయితే మన దగ్గర ఓన్లీ క్రైమ్ ఏం చేసింది, ఎట్లా చేసింది అండ్ ఎంతెంత వాళ్ళకి అకౌంట్ పడింది, ఇప్పుడు ఇది డబ్బు ఎక్కడ పోయింది, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో మేబీ మేము చేస్తాము. ఇందులో కొంతమందికి మేబీ వేరే ఏజెన్సీస్ కూడా టుకప్ చేస్తారా, ఇది హవాలా జరిగింది, ఏం జరిగింది అది వేరే విషయం. మేమైతే మా దృష్టికి వచ్చింది అదే కేసు మీద ఫోకస్ చేస్తాం. ఎందుకు వాళ్ళ ఇక్కడ లోకల్ పబ్లిక్ యూజ్ చేసింది, కొంతమంది లోకల్ వాళ్ళకి కన్విన్స్ చేసి వాళ్ళకి కూడా క్రైమ్ లో ఒక భాగంగా టోటల్ మా ప్రాంతంలో జరుగుతుంది మంచి విషయం కాదు. హైదరాబాద్ లో జరిగిన క్రైమ్ కి హైదరాబాద్ లో కూడా చాలా సైబర్ ఫ్రాడ్ జరిగింది. ఇందులో మా విషయం మాకు ఎక్కడెక్కడ జరిగింది అది కూడా చెక్ చేస్తున్నాము. తెలంగాణలో కూడా వాళ్ళ మీద కేసులు ఉన్నాయి. ఒక కేసు అయితే ప్రవీణ్ సంబంధించిన అయితే అక్కడ ఒక కాల్ సెంటర్ పెట్టి వాళ్ళకి ఒక సైబరాబాద్ లో ఒక పాత కమిషనరేట్, ఇప్పుడు మారింది కమిషనరేట్ పేరు, అప్పుడు అక్కడ కేసు ఉన్నాయి వాళ్ళకి. ఎన్ని అకౌంట్స్ గుర్తించారు అకౌంట్స్ అయితే ఎక్కువలో ఉన్నాయి. మేబీ ఇప్పుడు వరకు మా దృష్టికి మీరు చూస్తే 100 వరకు అకౌంట్స్ ఉంటుంది. మేబీ ఒక్కొక్క పేరు మీద 10, 12 అట్లా 6, 7 అకౌంట్ అయితే 18 పేరు చూడండి, ఆల్మోస్ట్ 100 వరకు అయితే వస్తుంది. సార్ ఇది 27 crores అకౌంట్లలో గుర్తించారు కదా, ఏమైనా బ్రేక్ చేశారు? బ్రేక్ చేయడానికి
బ్రేక్ చేయడానికి మేము చేయకూడదు. అప్పుడు ఎప్పుడైనా ఇది సైబర్ ఫ్రాడ్ జరిగితే అప్పుడు కాల్ అవుతుంది. కొన్ని అకౌంట్ ఆల్రెడీ ఫ్రీజ్ అయినవి ఉన్నాయి. సైబర్ ఫ్రాడ్ జరిగినప్పుడు ఎవరైనా ఇక్కడ ఉన్నారా, కొంతమంది మేబీ బీహార్ లో ఆయన ఒక పర్సన్ కి జరిగింది సైబర్ ఫ్రాడ్, కర్ణాటకలో జరిగింది, మహారాష్ట్రలో, ఇప్పుడు వాళ్ళే కాల్ చేస్తారు 1930కి. తర్వాత లేకపోతే ఎన్సిపిఆర్ పోర్టల్ కి, పోలీస్ స్టేషన్ లో ఇచ్చి కంప్లైంట్ ఇస్తారు. అక్కడ ఇమీడియట్ గా ఫ్రీజ్ అయిపోతుంది. ఇంకా కొన్ని అకౌంట్స్ అయితే ఫ్రీజ్ ఉన్నాయి ఆల్రెడీ. ఎంత టోటల్ ఆ అకౌంట్ లో డబ్బు పడింది మేము అది క్యాల్కులేట్ చేసాము. దట్ ఇది అన్ని సైబర్ ఫ్రాడ్ డబ్బు. వాళ్ళు ఎంత వాల్యూమ్ కి సైబర్ ఫ్రాడ్ చేసింది. ఇప్పుడు 6 అయితే నేను చెప్పాము. ఇప్పుడు 11 6 17 ఆల్మోస్ట్ 24 అయితే ఉన్నారు. ఇది ఫర్దర్ కూడా పోతుంది. ఇన్వెస్టిగేషన్ ఇస్ ఆన్. ఎవరైనా ఇన్వాల్వ్ అయిన ఇందులో డైరెక్ట్ గా అండ్ ఇండైరెక్ట్ గా వాళ్ళకి అందరికి ఇన్వెస్టిగేషన్ తీసుకొస్తాం. ఎందుకంటే ఇది జనానికి చాలా పెద్ద మోసం చేసింది. తర్వాత బయట వాళ్ళకి చేసింది, ఎవరైనా చేసింది, బట్ మన వాళ్ళకి కూడా లోకల్ గా అంత లార్జ్ స్కేల్ లో ఒక టోటల్ ఫ్యాక్టరీ అలాగే పెట్టింది. ఇది మంచి విషయం కదా. అందరికి మేము ఇది లా ప్రకారంగా యాక్షన్ తీసుకున్నాం. మీ ద్వారా అందరికి సత్తుపల్లి ప్రాంతానికి అందరికి ఇది ఒక మళ్ళీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్లీజ్ ఇన్ఫార్మ్ ఎవ్రీబడి, అందరికి ఇన్ఫార్మ్